ఇక విజయవాడ నగరానికి మళ్లీ వరద వస్తోందని కొందరు తప్పుడు ప్రచారం చేశారు. ఆకతాయిల పుకార్లతో అర్ధరాత్రి విజయవాడలో అలజడి రేగింది. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం ఈ పుకార్లను ఖండించింది. విజయవాడ పూర్తిగా సేఫ్ గా ఉందని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. మళ్లీ బుడమేరు వరద అనేది ఫేక్ ప్రచారమని తేల్చేశారు. బుడమేరు కట్ట తెగిందనేది పూర్తి అవాస్తవమని, వదంతులను ఎవరు నమ్మొద్దని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. అందుకని అక్కడ బ్రేక్ చేసేసి నేను అక్కడికి పంపిస్తాను. అట్లా రోజు ఎక్కడికక్కడ లెవెల్స్ చూస్తూ చేయబట్టి అయ్యాడు. దానికి ఇంకొక 15 రోజులు ఇష్టం ఉంటారు. ఆ రోజులు 3 పక్కనే ఉంటే ఇంకొక 2 రోజులు అందరూ హ్యాపీ. వాళ్ళు ఏమంటున్నారంటే మా ఇంట్లో వస్తారు నారాయణ చాలని నిజంగా దారి అటు బుడమేరు కట్ట ఎక్కడా తెగలేదని సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. కొందరు ఆకతాయిలు ఫేక్ ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. పాయికాపురం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి గమనించండి. ఎటువంటి వరద ముప్పు లేదు, ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు. ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే. గమనించండి, ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పాయికాపురం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి గమనించండి. ఎటువంటి వరద ముప్పు లేదు, ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు. ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే. గమనించండి, ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. విజయవాడ నగరానికి మళ్లీ వరద వస్తోందని కొందరు తప్పుడు ప్రచారం చేశారు. ఆకతాయిల పుకార్లతో అర్ధరాత్రి విజయవాడలో అలజడి రేగింది. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం ఈ పుకార్లను పూర్తిగా ఖండించింది. విజయవాడ పూర్తి సేఫ్ గా ఉందని మంత్రి నారాయణ కూడా క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఇలాంటి పుకార్లు చేసిన వాళ్లకు చట్టపరంగా కఠినంగా కూడా శిక్షిస్తామంటూ కూడా పోలీస్ యంత్రాంగం చెప్తున్న పరిస్థితులు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, నిన్న ఏదైతే బుడమేరు సంబంధించి గల్లి మరోసారి తెగిందని చెప్పి పుకార్లు సృష్టించిన వదంతులకు సంబంధించి విజయవాడ కృష్ణా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సూచన, అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు ఇద్దరు కూడా ప్రకటనలు విడుదల చేశారు. అదేవిధంగా బుడమేరు పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మెగాఫోన్ తో ఎటువంటి బండ్లు తగలేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ప్రచారం చేసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత మంత్రి నారాయణ కూడా నిన్న అర్ధరాత్రి ఈ విషయం తెలుసుకున్న వెంటనే నగరంలో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. బుడమేరు వరద వస్తుందని కేవలం పుకార్లని స్థానిక ప్రజలకు ఆయనే స్వయంగా వెళ్లి చెప్పడం జరిగింది. న్యూ రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి కాలనీతో పాటు కొన్ని ప్రాంతాల్లో వరద వస్తుందని కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేశారు. దీంతో విఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర, ఈఎంసీ గోపాల్ కృష్ణారెడ్డితో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారాయణ బుడమేరు కట్ట మళ్లీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవమని ప్రజల వద్దకు వెళ్లి నిన్న అర్ధరాత్రి సమయంలో ఆయనే స్వయంగా వెళ్లి అందరికీ చెప్పడం జరిగింది. మెగాఫోన్ లో కూడా ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, విజయవాడ సేఫ్ గా ఉందని కూడా ఆయన ప్రకటించారు. కలెక్టర్ సూచనతో కలిసి కంట్రీగా ఉడా కాలనీలో కూడా ఆయన వెళ్లి నిన్న అర్ధరాత్రి సమయంలో సమీక్షించారు. కేవలం కొంతమంది ఆకతాయిలు పుకార్లు సృష్టించారని నిర్ధారణకు వచ్చిన మంత్రి, కలెక్టర్ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బుడమేరు కట్ట తెగిందంటూ ఆకతాయిలు చేసిన ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని చెప్పి ఆయన మెగాఫోన్ ద్వారా కూడా ప్రచారం చేశారు. అదే సమయంలో బుడమేరుకు సంబంధించి ఆపరేషన్ బుడమేరు కొనసాగుతుంది. దీనికి సంబంధించి బుడమేరు పరివాహ ప్రాంతాలు ఎవరైతే స్థలాలు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఖచ్చితంగా నోటీసులు ముందస్తుగా తెలియజేయడంతో పాటు వారందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి అక్కడి నుంచి ఖాళీ చేపించే అవకాశం కూడా ఉంది. ఆపరేషన్ బుడమేరు అయితే సుదీర్ఘంగా కొనసాగుతుంది. బుడమేరు పరివార పరిసర ప్రాంతాల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో అది ఏనాటికైనా ప్రమాదం కాబట్టి 37,000 క్యూసెక్కుల నీరు వెళ్లే అవకాశాన్ని కల్పించే విధంగా బుడమేరు విస్తరణ పనులు కూడా చేస్తామని మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. ఇదే సమయంలో గండ్లు పడకుండా పటిష్టం చేసే పనులు కూడా చేస్తున్నాం. ఆకతాయిలు చేసేటువంటి ఇటువంటి ప్రచారాలను నమ్మి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన నిన్న అర్ధరాత్రి స్వయంగా ఆయనే వెళ్లి న్యూ ఆర్ఆర్పేట, అదేవిధంగా జక్కంపూడి లాంటి ప్రాంతాల్లో చెప్పడం జరిగింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.
రైట్ సత్య, అదే విధంగా మీరు చెప్తున్నట్టుగా గతంలో కూడా అంటే ఈ వరదలు వచ్చిన సమయంలో కూడా ఆ విజయవాడకి ఏదో జరిగిపోతోంది, ఏమో అవుతోంది, మళ్ళీ వరదలు ఇంకా పొంగిపోతున్నాయి, తర్వాత అప్పుడు కూడా బుడమేరు కట్ట తెగిపోతోంది, ఇదంతా జరుగుతోంది అంటూ కూడా ఒక పుకార్లు అప్పుడు కూడా సృష్టించే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ అట్లాంటి ప్రయత్నమే. దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందనుకోవచ్చా? పవన్, ఏదైతే 3 బోట్లు మొత్తం 4 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న సమయంలో మొట్టమొదటిసారిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అప్పట్లో ఏదైతే కౌంటర్ వెయిట్స్ ని ఆ బోట్లు తాకినప్పుడు ప్రకాశం బ్యారేజ్ తెగిపోతుంది, కింద ఉన్న పట్టణాలు గాని గ్రామాలు గాని మునిగిపోతాయనే పుకార్లను కావాలని కొంతమంది సృష్టించారు. దీని వెనుక సోషల్ మీడియా ద్వారా ఇటువంటి పుకార్లు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని అప్పుడే ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. అటు బుడమేరుకు సంబంధించి వరద మరింతగా వస్తుంది, విజయవాడ మొత్తం మునిగిపోతుందని కూడా పుకార్లు సృష్టించారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్వయంగా మీడియా సమావేశం పెట్టి కలెక్టరేట్ వేదికగా ఆయన చెప్పడం జరిగింది. సుమారు 10 రోజుల పాటు ఆయన కలెక్టరేట్ లో ఉండి బుడమేరు వరదను మానిటర్ చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరదలు ఎక్కడెక్కడైతే వస్తున్నాయి, ముఖ్యంగా ఏలూరు లాంటి ప్రాంతాల్లో వచ్చిన వార్నింగ్ వరదలను కూడా మానిటర్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. అదే సమయంలో ఎవరైతే ఆకతాయిలు ఇటువంటి ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే బుడమేరు వరద వస్తుంది, గండి పడింది అని ఏదైతే ప్రచారం చేశారో వాళ్ళ విషయం పైన పూర్తి స్థాయిలో పోలీసులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఎవరైతే ఇటువంటి ప్రచారాన్ని పెట్టారో వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుందని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మంత్రి నారాయణ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అటు ముఖ్యమంత్రి కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. సీఎం కార్యాలయం నుంచి కూడా బుడమేరుకు వరద వస్తుంది, దండ్లు పడుతున్నాయని వస్తున్న వార్త ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిన్న ప్రకటన కూడా విడుదలైంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.